మహారాజశ్రీ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. నా పేరు రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్చూరు మండలం చిన్నగోల్పాలెం గ్రామం. గత 8 నెలల నుండి నేను ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే నా భూమిని రక్షించుకోవడానికి ఈ భూ కబ్జాదారులైన ఈ జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాసరెడ్డి, అలాగే భీమవరం పట్టణానికి చెందిన కోయ మోషన్ రాజు గారు, వీళ్ళంతా కలిపి నా భూమిని కాజేయడానికి ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా 36 ఎకరాల భూమికి 30 కోట్ల ఆస్తికి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టారండి. ఈ రిజిస్ట్రేషన్ అవ్వడం కోసం నేను గత 8 నెలల కాలం నుండి నేను ఇక్కడే శాంతియుతంగా ధర్నా చేస్తూ రిజిస్ట్రేషన్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ఇందులో సమస్య పట్టదార పాస్బుక్లు అనంగల్ 1B అన్ని నా పేర్లు ఉన్నప్పటికీ మా భూమిని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. చాలా అన్యాయంగా చేస్తున్నారు. అర్ధరాత్రి 1 గంటకి ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్లు అందరితో రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టించుకున్నారు ఈ ఆఫీసులో, ఈ సబ్ రిజిస్టర్ తంబోటే మిగిలిందండి. ఈ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ తెలివితేటలుగా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా భాను గారి చేత రిజిస్ట్రేషన్ చేయించాలని చూస్తున్నారు. సార్, ఈ రిజిస్ట్రేషన్ పొరపాటున కూడా రిజిస్ట్రేషన్ స్కానింగ్ అయిందంటే వెంటనే అడంగల్లో మా పేర్లు తొలగిపోతాయండి. మేము చేయకపోయినా పాస్బుక్లు వెంటనే తొలగిపోతున్నాయి. 36 ఎకరాల భూమిని, అది 30 కోట్ల ఆస్తుంది, సర్వం కోల్పోతున్నాం, 0 స్థాయికి వచ్చేస్తున్నాం. కూలి పనికి వెళ్ళే పరిస్థితి వస్తుందండి. మా భూమిని రక్షించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం సార్. దయచేసి మా ఇబ్బంది, మా బాధ అర్థం చేసుకోండి. ఇంకోటి, ఈ రిజిస్ట్రేషన్ అయినా తెల్లారి మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరండి. ఈ భీమవరంతో కొంతమంది రౌడీ చేతులు వేసుకుని అనేక రకాలుగా మమ్మల్ని భూమిని ఖాళీ చేయడానికి చూస్తారు. మేము ఖాళీ చేయకపోతే మమ్మల్ని ఎలిమినేట్ కూడా చేస్తారు. దయచేసి మా ఇబ్బంది, మా బాధ అర్థం చేసుకోండి సార్. దయచేసి ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. నేను అందరికీ ట్విట్టర్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి మంత్రివర్యులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా, డిప్యూటీ సీఎం గారికి కూడా నేను ట్విట్టర్లో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని పెట్టడం జరిగింది. మీకు కూడా తమరికి నేను తెలియపరిచాను. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆగట్లేదండి. తమరు చెప్పిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ ఆగకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దయచేసి నాకు, నా కుటుంబానికి ఈ ఆస్తి ఒకటే దిక్కు లేని ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన తెల్లని మాత్రం మమ్మల్ని గ్యారంటీగా పక్కాగా చంపేస్తారండి. మా బాధను అర్థం చేసుకోండి. ఈ దొంగ దస్తావేజ్ నిలుపుదల చేయండి. ఒకవేళ వాళ్ళ డాక్యుమెంట్ జెన్యున్ అయితే అర్ధరాత్రి 1 గంటకి చేసుకోవడం ఏంటి సార్? ఆలోచించండి. అర్ధరాత్రి 1 గంటకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని ఏం లేదు కదా సార్. జెన్యున్గా వాళ్ళ డాక్యుమెంట్ లేదు, పక్కా ఫ్రాడ్ డాక్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దయచేసి నా బాధ, నా ఇబ్బంది అర్థం చేసుకుని నాకు న్యాయం చేయండి. దీనిపై నేను నా కుటుంబ సభ్యులతో సెక్రటరీలో నేను రేపు ఎల్లుండో ధర్నా చేయడానికి చూస్తున్నాం. సెక్రటరీల ముందే అక్కడే టెంట్ వేసుకుని ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, ఈ ఉండి సబ్ రిజిస్టర్ చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచేలాగా మేము చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం. అలాగే ముందు మీకు కూడా తెలియపరిచాం. చాలా అన్యాయంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు నిలుపుదల చేయండి ప్లీజ్. నాకు, నా కుటుంబానికి చాలా మేలు చేసిన వారు అవుతారు మీరు. నా కుటుంబం అంతా మీ పేరు చెప్పుకుంటాం సార్. దయచేసి మా ఇబ్బందిని అర్థం చేసుకుని ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను సార్.